మీలో ఎంతమందికి ఈ పుల్లట్లు లేదా చల్లట్లు గురించి తెలుసు? వేసవి కాలంలో చలవ చేయడం కోసం ఈ పుల్లట్లు వేస్తారండి. ప్రాసెస్ ఎలా ఉందో సింపుల్ గా చెప్తాను, చేసి చూడండి. నేను చూపిస్తున్న పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనిలో మినపగుళ్ళు వేయాల్సిన పనే లేదు. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి. మామూలు బియ్యం కన్నా రేషన్ బియ్యం కానీ ఇలాంటి దోస బియ్యం కానీ ఉంటే అట్లు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ మెంతులు వేసుకోండి. దీనిలో నీళ్లు పోయకుండా ఈ బియ్యం మునిగే వరకు మజ్జిగ పోసుకోవాలి. పెరుగు కాకుండా ఇలా చిలికిన మజ్జిగ అయితేనే దీనిలో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి పైనుంచి అడుగు వరకు బాగా కలుపుకొని ఒక 5 గంటలు పక్కన పెట్టుకోవాలి. దీనిలో వేసిన మెంతులు బియ్యం కూడా బాగా ఊరిన తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఈ పిండి రుబ్బేటప్పుడు కొంచెం ఓపికతో బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఈ పిండి వంచుకునేటప్పుడే కొంచెం పెద్ద గిన్నె ఉండేలా చూసుకోండి, ఫెర్మెంట్ అవుతుంది కదా, సో పిండి పొంగకుండా ఉంటుందన్నమాట. ఈ పిండిని మిక్సీ చేసేటప్పుడే తగినంత సాల్ట్ కూడా కలుపుకొని పిండి ఆడుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన పిండిని పైన మూత పెట్టుకొని రాత్రి మొత్తం వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఈ దోశ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిలవ ఉంటుంది. కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం పలచన చేసుకుని దోశలు వేసేసుకుంటే దోశలు బాగా వస్తాయి. మినపగుళ్ళు వేయకుండా ఓన్లీ బియ్యంతో వేసినా సరే ఈ దోశ తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అసలు ఎక్కడా పట్టుకోవడం లాంటివి ఏమి ఉండవు. చాలా మెత్తగా కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనిలోకి వీలైన వాళ్ళు మాగాయతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. మీకు దోశల్లో ఏ చట్నీ టేస్టీగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. బాయ్.